హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. యమున, పద్మాక్షి తీసుకున్న నిర్ణయం మంచిదే కదా. సహస్ర సంతాన లక్ష్మి వ్రతం చేయడం వల్ల త్వరలో నీ భర్త అంటే నా కొడుకు త్వరలో చిన్ని కృష్ణుడి రూపంలో మన ఇంటికి రాబోతున్నాడంట. ఇక మీరెవరూ కూడా అభ్యంతరం చెప్పకండి, పూజ పూర్తి కానివ్వండి అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. నానా విహారీ, వెళ్ళు, పూజకు రెడీ అయిరాపో అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు. పద్మాక్షి, పంతులు గారు వస్తున్నారా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. ఇందాకలే ఫోన్ చేశానమ్మా, కాసేపట్లో వచ్చేస్తా అన్నారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సహస్ర, పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకోమ్మా అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. అన్ని ఏర్పాట్లు చేశారమ్మా, సహస్రను కాసేపు రెస్ట్ తీసుకొనివ్వు అని చెప్పి పద్మాక్షి అంటుంది. మళ్ళీ పూజలో కూర్చుంటే 2 గంటల వరకు లేవతి కాదు కదా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే, అవును సహస్ర, కాస్త జ్యూస్ కానీ ఏదైనా తీసుకోమ్మా అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు లక్ష్మిని బంధిస్తారు. అన్నా, నన్ను వదలండి అన్నా అని లక్ష్మి అంటూ ఉంటుంది. నిన్ను వదిలేదే లేదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. అన్నా, రాత్రనగా నన్ను కట్టిపడేశారు, దాహంగా ఉందన్నా, కాస్త మంచినీళ్ళన్నా ఇవ్వండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక రౌడీలు మంచినీళ్ళు తీసుకొచ్చి లక్ష్మి చేతికి ఇస్తూ ఉంటారు. అన్న, చేతులు కట్టేసి మంచినీళ్ళు తాగమంటే ఎలా తాగుతాను అని లక్ష్మి అంటుంది. ఒరే, ఆ అమ్మాయికి ఒక చెయ్యి కట్లు ఓడదీరా, మంచినీళ్ళు తాగుతుంది అని పక్కనున్న రౌడీ చెప్పడంతో లక్ష్మి చేతికి ఉన్న ఒక కట్టును ఓడదీస్తాడు. ఇక లక్ష్మి మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది. సడన్గా పొరమారినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. పొరమారినట్టుంది అని చెప్పి రౌడీలు అటు ఇటు చూస్తూ ఉంటే, ఈలోగా లక్ష్మి తన 2వ చేతిని కూడా ఊడదీసుకొని రౌడీలను నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఏయ్ ఆగవే, ఎక్కడికి పోతావే అని చెప్పి రౌడీలు లక్ష్మి వెంట పడుతూ ఉంటారు. ఇక లక్ష్మి ఆ అడవిలో ఉన్న కర్రలు తీసుకొని రౌడీలను కొడుతూ ఉంటుంది. ఇక రౌడీలను కొట్టి లక్ష్మి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. చ, ఆ పోరి తప్పించుకుందన్న అని చెప్పి రౌడీలు పక్కన ఉన్న రౌడీకి చెప్తూ ఉంటాడు. చాతకాని దద్దమ్మల్లారా, ఒక్క ఆడపిల్లని కాపలా కాయలేకపోయారు అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటాడు. ఇక విహారీ రెడీ అయి హాల్లోకి వస్తాడు. విహారీని చూసిన సహస్ర, అమ్మా, ఈరోజు బావకి దిష్టి తీయాలి, బావా పట్టుబట్టల్లో ఎంతో అందంగా ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. తప్పకుండా సహస్ర అని చెప్పి పద్మాక్షి అంటుంది. పద్మాక్షి, ఇంకా పంతులు గారు రాలేదు, ఒకసారి ఫోన్ చేయవే అని కాదంబరి చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి ఫోన్ తీసుకొని పంతులు గారికి ఫోన్ చేయబోతూ ఉండగా అప్పుడే ఇంటి ముందు బైక్ వచ్చి ఆగుతుంది. అదిగో పంతులు గారు వచ్చారు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు ఇంట్లోకి వస్తారు. నమస్కారం అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే, నమస్కారం పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా, అన్ని ఏర్పాట్లు చేసేశారా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. మీరు రావటమే ఆలస్యం పంతులు గారు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. అమ్మా, అమ్మవారికి సమర్పించాల్సిన పండ్లు, చీర ఇలా ఇవ్వండి అమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి పద్మాక్షి అంటుంది. సంతాన లక్ష్మి వ్రతం చేయబోతున్న దంపతులొద్దరూ వచ్చి ఇలా కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే యమున మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. పోచమ్మ చెప్పిన విధంగా ఈ వ్రతం లక్ష్మీ విహారీ చేయాలి, సహస్ర విహారీ చేయటం కరెక్ట్ కాదు, ఈ వ్రతాన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర వెళ్ళి పీటల మీద కూర్చోబోతూ ఉండగా, సహస్ర ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వసుధ అంటుంది. ఇక సహస్ర వసుధ వైపు చూస్తూ ఉంటే, ఏమైంది వసుధ, ఎందుకు సహస్రను అమ్మవారి ముందు పూజ చేయడానికి కూర్చోవద్దన్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పూజ చేసేటప్పుడు ముందుగా భర్త కూర్చోవాలక్క, ఆ తర్వాతే భర్త పక్కన భార్య కూర్చోవాలి అని వసుధ చెప్తూ ఉంటుంది. విహారీ వెళ్ళి కూర్చో అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక విహారీ వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు. ఇక పంతులు గారు, అమ్మ సహస్ర, నువ్వు కూడా వచ్చి నీ భర్త విహారీ పక్కన కూర్చో అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక సహస్ర వెళ్ళి విహారీ పక్కన కూర్చోబోతూ ఉండగా లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి కంగారులో కింద పడిపోతుంది. ఇక లక్ష్మిని చూసిన కుటుంబ సభ్యులంతా లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇక విహారీ కూడా సడన్గా పీటల మీద నుంచి లేచి, లక్ష్మి లక్ష్మి, ఏమైంది లక్ష్మి, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విహారీ గారు వెనుక వెనుక అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. అత్తయ్య, ముందు వెళ్ళి లక్ష్మికి వాటర్ తీసుకురండి అని చెప్పి విహారీ అంటాడు. ఇక వసుధ వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది. ఇక విహారీ లక్ష్మికి వాటర్ తాపిస్తాడు. లక్ష్మి, కంగారు పడకు, నువ్వు ఇక ఇంటికి వచ్చేసావు,
నీకు ఎలాంటి భయం లేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, నా కోసం వెళ్ళి నువ్వు ప్రమాదంలో పడ్డావమ్మా అని చెప్పి యమున లక్ష్మిని హగ్ చేసుకుంటుంది. లక్ష్మి, ఇప్పుడు చెప్పు లక్ష్మి, ఏమైంది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. నేను మీ వెనకే అడవిలోకి వచ్చాను విహారి గారు. అప్పుడు ఎవరో రౌడీలు నన్ను వెనుక నుంచి వచ్చి నోటిని గట్టిగా మూసేసి లాక్కుపోయారు విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. రాత్రంతా ఆ రౌడీలు నన్ను కట్టిపడేశారు. వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాను యమునమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అడవిలో లక్ష్మిని కిడ్నాప్ చేసింది ఎవరై ఉంటారు? ఎవరైనా లక్ష్మికి తెలిసిన వాళ్ళ, లేకపోతే అనుకోకుండా లక్ష్మిని కిడ్నాప్ చేశారా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా మంచితనమే ఉంటుంది కాబట్టి లక్ష్మికి ఎక్కడ ఉన్నా శత్రువులే ఉంటారమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. అవునానా, కాదనట్లేదు, కానీ లక్ష్మి అడవిలో ఉండే వాళ్ళకు తెలియదు కదా అని చెప్పి యమున అంటుంది. అడవిలో ఉన్న వాళ్ళకు తెలియకపోతే ఏంటి వదినా, ఇక్కడ లక్ష్మికి ఎంతోమంది శత్రువులు ఉంటారు కదా, వాళ్లే లక్ష్మిని కొండ మీదకు వెళ్తుందని తెలిసి కిడ్నాప్ చేపించారేమో అని చెప్పి వసుధ అంటుంది. ఇక ఆ మాటలకు కంగారు పడుతూ అంబిక అలానే చూస్తూ ఉంటుంది. లక్ష్మి, మా నాన్న ఇచ్చిన 200 కోట్లు తీసుకుని పారిపోయావేమో అనుకున్నాను, బాగానే వచ్చావే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇప్పటికైనా లక్ష్మి ఏంటో అర్థమైందా అత్త? ఇంకొకసారి తొందరపడి లక్ష్మిపై నోరు మారేసుకోకండి అని చెప్పి విహారి అంటాడు. సరే విహారి, పూజకు ఆలస్యం అవుతుంది, వచ్చి పీటల మీద కూర్చో. సహస్ర, నువ్వు సంతాన లక్ష్మి వ్రతం చేయాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది. వెళ్ళండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే పంతులు గారు లేచి నుంచుంటారు. అదేంటి పంతులు గారు, వ్రతం చేపించాలైతే లేచి నుంచున్నారు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మ, వ్రతం జరిపించడానికి ఒక ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్తం దాటిపోయింది. అంతేకాదు, నేను ఇప్పుడు వేరే ముహూర్తం పెట్టాను, అక్కడికి వెళ్ళాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు చెప్పేది వినండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళు ఇస్తా అన్నదానికి 2 రెట్లు ఇస్తాను, మీరు ఇక్కడ సంతాన లక్ష్మి వ్రతం చేపించి వెళ్ళండి అని పద్మాక్షి అంటుంది. అమ్మ, పౌరహత్యం వహిస్తాము కానీ డబ్బుకి కక్కుర్తి పడమమ్మా, ఇది మా వృత్తి. చెప్పిన దగ్గర మాట తప్పకుండా పూజలు జరిపించడమే మేం చేసే ముఖ్యమైన పని. అప్పుడే ఆ అమ్మవారు మమ్మల్ని కరుణిస్తుంది, కటాక్షిస్తుంది. మీరు ఇచ్చే డబ్బు కోసం కక్కుర్తి పడితే అమ్మవారు మాపై ఆగ్రహిస్తుందమ్మా, మమ్మల్ని క్షమించండి. మీకు కావాలంటే మరోనాడు మంచి ముహూర్తం పెట్టి సంతాన లక్ష్మి వ్రతం జరిపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటే ఇక పంతులు గారు అక్కడి నుంచి వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఒసే లక్ష్మి, నువ్వు ఎక్కడ చచ్చినా కూడా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది. నా కూతురు సహస్ర ఎంతో ఆశపడి సంతాన లక్ష్మి వ్రతం చేయాలనుకుంది. నువ్వు ఆ రౌడీల నుంచి తప్పించుకొని రావటం వల్లే వీళ్ళంతా కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ముహూర్తం దాటిపోయింది అని చెప్పి పద్మాక్షి అంటుంది. నన్ను క్షమించండి పద్మాక్షి అమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. చేయాల్సిందంతా చేస్తావు, ఆఖరి నిమిషంలో క్షమించండి అంటావు అని చెప్పి అంబిక అంటుంది. అమ్మ దుర్గమ్మ తల్లి, సంతాన లక్ష్మి వ్రతం లక్ష్మి విహారీ చేతుల మీద జరిపించాలని నువ్వు కావాలని ఇదంతా చేసావు కదమ్మా అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఛీ, ఈ లక్ష్మి వల్ల ఎప్పుడు నాకు ప్రశాంతత అనేది లేదు, నా మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది అని చెప్పి సహస్ర ఇరిటేట్ అవుతూ వెళ్ళిపోతుంది. వసే లక్ష్మి, నీ అంతు చూస్తానే అని చెప్పి పద్మాక్షి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి, నువ్వేం బాధపడకు, వాళ్ళ మాటలను పట్టించుకోకు అని చెప్పి విహారీ అంటాడు. వసుధ అత్తయ్య, లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్ళు, బాగా అలసిపోయినట్టుంది, జ్యూస్ ఇవ్వు అత్త అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ అని చెప్పి వసుధ లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక యమున సంతోషపడుతూ సంతాన లక్ష్మి వ్రతం ఎలాగైనా విహారీ లక్ష్మి చేతుల మీద జరిపించాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక యమున వసుధ దగ్గరకు వెళ్ళి, వసుధ నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పండి వదిన అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. వసుధ, నువ్వు ఏమీ అనుకోకపోతే సంతాన లక్ష్మి వ్రతం విహారీ లక్ష్మి చేతుల మీద ఎవరికీ తెలియకుండా గుడిలో జరిపిస్తావా అని యమున అడుగుతూ ఉంటుంది. ఎంత మాట అన్నారు వదిన, జరిపిస్తావా కాదు జరిపించు అని ఆర్డర్ వేయాల్సింది, మీరు ఇలా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది వదిన అని చెప్పి వసుధ చెప్తుంది. సంతాన లక్ష్మి వ్రతం నేనే విహారీకి లక్ష్మికి జరిపించమన్నానన్న నిజం విహారీకి లక్ష్మికి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు వసుధ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే వదిన, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడతాను అని చెప్పి వసుధ అంటుంది. ఇక వసుధ కాసేపటి తరువాత యమున దగ్గరకు వచ్చి, వదిన ఇప్పుడే పంతులు గారితో మాట్లాడాను, రేపు ఉదయం విహారీ లక్ష్మి చేతుల మీద సంతాన లక్ష్మి వ్రతం జరిపిస్తా అన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది.
థ్యాంక్స్ వసుదా, నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి యమున అంటుంది. అయ్యో వదిన, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పి వసుద అంటుంది. సరే, విహారిని లక్ష్మిని రేపు ఉదయమే గుడికి తీసుకెళ్ళు. వాళ్ళ ఇద్దరి చేతుల మీద సంతాన లక్ష్మి వ్రతం చేపించు. అప్పుడే విహారి జీవితం బాగుంటుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి వసుద అంటుంది. ఇక వసుద లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా లక్ష్మి, నువ్వు సేఫ్గా తిరిగి వస్తే నీ పేరు మీద పూజ చేపిస్తానని గుడిలో మొక్కుకున్నాను. రేపు ఉదయం గుడికి వెళ్దాము, కొత్త చీర కట్టుకొని రెడీగా ఉండు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే వసుదమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక చారుకేశ విహారి దగ్గరకు వెళ్ళి, విహారి రేపు మనం గుడికి వెళ్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకు మావయ్య అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాక అన్ని విషయాలు నీకే తెలుస్తాయిలే విహారి అని చెప్పి చారుకేశ అంటాడు. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. పంతులు గారు అన్నీ సిద్ధమేనా అని చెప్పి వసుధ చారుకేశ పంతులు గారిని అడుగుతూ ఉంటారు. అన్నీ సిద్ధమమ్మా, మీరు చెప్పినట్టే చేశాను. దంపతులు వచ్చి పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. లక్ష్మి, విహారి వెళ్ళి పీటల మీద కూర్చోండి అని వసుధ చారుకేశ చెప్తూ ఉంటారు. పీటల మీద అని చెప్పి ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అవును, మీ ఇద్దరి చేతుల మీద సంతాన లక్ష్మి వ్రతం జరిపిస్తున్నాం అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి విహారి అంటాడు. విహారి, ఇక నువ్వు ఏం మాట్లాడొద్దు. లక్ష్మితో కలిసి సంతాన లక్ష్మి వ్రతం చేయడం ఇష్టమేనా అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. ఇష్టమే అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు. ఇంకెందుకు మరి మాట్లాడటం, వెళ్ళి పీటల మీద కూర్చో అని చెప్పి వసుధ చెప్తుంది. ఇక విహారి వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు. వసుదమ్మ వద్దమ్మా అని లక్ష్మి అంటుంది. లక్ష్మి, ఏం మాట్లాడకు, వెళ్ళి పీటల మీద కూర్చో విహారి పక్కన అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా వెళ్ళి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా సంతాన లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఇదంతా కూడా యమున చాటుగా ఉండి చూసి సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ సంతాన లక్ష్మి, నా కొడుకు విహారికి లక్ష్మికి త్వరలోనే సంతానం కలగజేయమ్మా అని చెప్పి మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.